అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళం మూవీ డోస్. ఈ మూవీకి సంబంధించిన తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అన్నారు కాబట్టి మెయిన్ గా ఏంటంటే ఒక సస్పెన్స్ అయితే మెయింటైన్ చేశారు. అంటే ఆ హాస్పిటల్లో జరుగుతున్న మర్డర్లు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని ఒక సస్పెన్స్ అయితే బాగా మెయింటైన్ చేశారు. అసలు ఈ మర్డర్స్ వెనకాల ఉన్న మోటివ్ కూడా క్లైమాక్స్ లో రివీల్ చేసినప్పటికీ ఆ పాయింట్ కూడా అంత బలంగా లేదని చెప్పుకోవచ్చు అన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే ఒక హాస్పిటల్లో జాయిన్ అయిన పేషెంట్స్ వరుసగా చనిపోతూ ఉంటారనమాట. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, ఎలా చనిపోతున్నారు అని పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన నిజాలు ఏంటి అనే పాయింట్ల మీదే రిమైనింగ్ స్టోరీ ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీలో మెయిన్ ఏంటంటే స్టార్టింగ్ 30 మినిట్స్ ఇక క్లైమాక్స్ 30 మినిట్స్ మనకి ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది. మిగతా మూవీ మొత్తం ఏదో సోసోగానే వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆ స్టార్టింగ్ 30 మినిట్స్ అంటే ఏంటి, ఒక హెల్దీగా ఉన్న పేషెంట్స్ ఒక 2-3 డేస్ లో కోలుకుంటారు అనుకునే లోపే సో వాళ్ళు ఏదో చచ్చిపోతారు అనమాట. వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారనే ఒక క్యూరియాసిటీతో మూవీని స్టార్ట్ చేసిన విధానం చాలా చాలా బాగుంటుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే ఒక పోలీస్ క్యారెక్టర్ అయితే వచ్చిద్దో, ఆ పోలీస్ క్యారెక్టర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిద్దో అప్పటి నుంచి మూవీ మీద ఇంట్రెస్ట్ అనేది పోతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ అంత బలంగా వర్కౌట్ చేయాలన్నమాట. ఇక క్లైమాక్స్ వచ్చేపాటికి అంటే దీని వెనకాల ఉన్నది ఎవరు అని రివీల్ చేసిన పాయింట్ అవనండి, ఆ ట్విస్ట్ అవనండి, అండ్ అలాగే క్లైమాక్స్ లో ఆ మల్టీ డిసార్డర్ మీద వచ్చే సీన్స్ అవనండి కొంతవరకు వర్కౌట్ అయ్యని చెప్పుకోవచ్చు అనమాట. బట్ మెయిన్ గా ఏంటంటే అసలు మర్డర్లు చేయడానికి వీళ్ళకున్న మోటివే అంత బలంగా లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ వచ్చేపాటికి అంటే ఆ క్లైమాక్స్ లో ఒక పోలీసు ఒక డాక్టర్ ఫైట్ చేసుకుంటారు అనమాట. వాళ్ళల్లో ఎవరు బతికారు ఏంటి అనేది ఒక క్లారిటీ ఇస్తూ మూవీని క్లోజ్ చేస్తుంటే బాగుండేదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ దాని ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా ఇన్వెస్టిగేషన్ ఆ పోలీస్ క్యారెక్టర్ ని ఇంకొంచెం బలంగా ప్రజెంట్ చేస్తుంటే మూవీ అనేది వేరే లెవెల్లో వర్కౌట్ అయిద్దని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. సో ఓవరాల్ గా ఇదండి డోస్ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.